హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే అందరికీ నచ్చే ఇప్పుడైతే కనుక ఈ రోజుల్లో అయితే మంచి ట్రెండ్లో ఉందండి. ఇది ఒక 2-3 సంవత్సరాల నుంచి ట్రెండ్లోకి వచ్చింది. ఇప్పుడైతే క్రాస్ కటింగ్ ఎవరూ యూస్ చేయట్లేదు. బోట్ నెక్ అన్నా ఏ నెక్ పెట్టుకున్నా సరే ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కటింగ్ అన్నది వాడుతున్నారు. మరి అలాంటప్పుడు అది కటింగ్ చేసి స్టిచ్చింగ్లో కూడా చాలా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేస్తేనే ఆ ప్రిన్స్ కట్ అన్నది లుక్ వస్తుందండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కటింగ్ అన్నది ఫ్రంట్ పార్ట్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్లోనే ప్రిన్సెస్ కటింగ్ చేసేటప్పుడు కూడా లైనింగు ఒరిజినల్ పీసు ఈ ప్రిన్స్ కట్ అన్నది సెంటర్ కట్ అన్నది పర్ఫెక్ట్గా ఒకే రకంగా ఉండాలి. ఎక్స్ట్రా మార్జిన్లు అవి తీయకూడదు, సరేనా? లైనింగ్ ఎక్స్ట్రా అంటే ఒరిజినల్ పీస్ ఎక్స్ట్రా తీయకూడదు. ఇప్పుడు ఒరిజినల్ పీస్కి అంటే మనకి లైనింగ్ బ్లౌజ్లోని శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంది చూసారా, ఒరిజినల్, అది ఇలాగా 2 పార్ట్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అంటే ఈ సైడ్ పార్ట్ను ఓన్లీ ఒరిజినల్ పీస్కే జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడు ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పున స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఆ చెస్ట్ పాయింట్ దగ్గర రౌండ్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, సరేనా? దాని తర్వాత ఇటువైపు పార్ట్, అలా 2 పార్ట్స్ కూడా ఫస్ట్ ఒరిజినల్ పీస్ని మీరు జాయింట్ చేసేసుకోవాలి. అంతేగాని ఏ పార్ట్కి ఆ పార్ట్ నార్మల్ లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినట్టు చేసి లైనింగ్ పార్ట్స్ జాయింట్ చేసి ఆ ప్రిన్స్ కట్ అంచులనేమో ఓవర్లాక్ చేయడాలు ఇలాంటివి చేయకూడదు, సరేనండి? ఇది ప్రొఫెషనల్ స్టైల్లోని ఇలాంటి మోడల్ బ్లౌజ్ ఏదైనా సరే ఖర్చులు అన్నవి ఇన్విజిబుల్గా ఉండాలి, అంటే కనిపించకూడదు. ఇప్పుడు చూసారు కదా ఇలా ఫినిషింగ్ వచ్చింది కదా. ఇప్పుడు లైనింగ్ తీసుకోండి. సేమ్ లైనింగ్ కూడా ఇటువైపు పార్టు అటువైపు పార్టు 2 కలిపి స్టిచ్చింగ్ చేసేయండి, సరేనా? ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలాగా రాంగ్ సైడ్ వైపు అతుకులు ఎటున్నాయో చూసుకుని నెక్కి సెంటర్ పాయింట్ మాత్రం లైనింగు ఒరిజినల్ పీసు 2 కూడా నెక్ సెంటర్ పాయింట్కి చిన్న కట్స్ పెట్టుకోండి. దీనివల్ల మీకు అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఖర్చులు కనిపిస్తున్నాయా? లైనింగ్ ఖర్చులు కూడా లోపల ఉండేటట్టు 2 ఖర్చులు లోపల ఉన్నాయి. అలాగే నెక్ 2 కట్స్ కూడా కరెక్ట్గా కలిసాయా? కలిసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు చూసారు కదా, ఈ నెక్ అన్నది పర్ఫెక్ట్గా మీకు కటింగ్ సరిపోద్ది అనమాట. ఎప్పుడు ఏ బ్లౌజులు కటింగ్ చేసుకున్నా ఒరిజినల్ పీస్ అన్నది అతిగా ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోకూడదండి. దాని తర్వాత ఏంటంటే సెంటర్లో ఒక పిన్ పెట్టి ఈ ప్రిన్స్ కట్ చంక భాగం దగ్గర అలాగే నడుము దగ్గర ప్రిన్స్ కట్ కుట్లు ఉంటాయి చూసారా, అలాగే లైనింగు ఒరిజినల్ పీసు 2 కుట్లు కలిపేటట్టుగా ఇలా పిన్నులు పెట్టేసుకోవాలి. ఈ 4 కుట్లకి కూడా అంటే 2 వైపులా కూడా ఆమ్ రౌండ్ దగ్గర నడుము దగ్గర ఇలా ఫస్ట్ ఇలా పిన్ అప్ అనేది చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన దగ్గర కాకుండా కొద్దిగా పైకి పెట్టుకోండి, మరి అంచుకి కాకుండా. చూసారు కదా, ఇలా 2 అంచులు కలిసేటట్టు 2 కుట్లు కలిసేటట్టు పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇంకా అటు ఇటు ఎక్కువ తక్కువలు రావన్నమాట. ఆ తర్వాత ఇలా రౌండ్ అంతా చూసారు కదా, ఇక్కడి నుంచి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని చక్కగా ఇలాగా స్టిచ్చింగ్ చేస్తే లైనింగు ఒరిజినల్ పీసు 2 అటాచ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా ఇలా. ఒకవేళ మీరు ప్యాడ్స్ వేసుకునేటట్టయితే కనుక మన ఛానల్లో చాలాసార్లు చూపించానండి. ప్యాడ్స్ ఉన్న లైనింగ్ ఇలాగే సేమ్ పెట్టుకుంటాము. సేమ్ ప్యాడ్స్ జాయింట్ చేసుకుని ప్యాడ్స్ లోపల ఉండేటట్టు పెట్టుకుంటాం. ప్యాడ్స్ జాయింట్ చేసే లైనింగ్ ఇంకొక పార్ట్ సపరేట్గా కటింగ్ చేసుకుంటాం. అంటే 2 లేయర్లు లైనింగ్ పెడతాం అనమాట. అప్పుడు ఏంటంటే మనం ప్రిన్స్ కట్ వేసుకునేటప్పుడు అసలు ప్యాడ్స్ వేసామన్నట్టు కూడా తెలియదు, మంచి లుక్ వస్తుంది, సరేనండి? ఏ వర్క్ చేసినా సరే డెడికేషన్గా చేసుకుని నీట్ ఫినిషింగ్తో చేస్తే చూడడానికి బాగుంటుంది, కస్టమర్స్ కూడా ఇష్టపడతారు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ 2 ఇంచీలు హెమ్మింగ్ బెల్ట్ తీసుకుని చక్కగా నడుము దగ్గర ఇలా ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచుకి ఇలాగా ఫస్ట్ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత సైడ్లు ఏమైనా ఒరిజినల్ పీస్లో ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసి ట్రిమ్ చేసి తీసుకోండి. ఫినిషింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసేసుకోవాలి, సరేనా? ఇలా టాప్ స్టిచ్ పైన వేసుకున్న తర్వాత ఈ హెమ్మింగ్ బెల్ట్ని లోపల వైపుకి ఇలాగ తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకొని పైనుంచి ఒక పెద్ద కుట్టు అన్నది ఇలా వేసుకోండి. దానివల్ల ఏంటంటే మన బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత చక్కగా మనం హెమ్మింగ్ చేసుకుని కుట్టు విప్పేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, రాంగ్ సైడు రైట్ సైడు కూడా మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు, ఇటువైపు చూసారు కదా ఎలా వచ్చిందా? ఇలా మనం వేసుకునేటప్పటికి సెంటర్లోని షేప్ అన్నది ఎలా వస్తుంది. చాలాసార్లు మన ఛానల్లోని ఈ బోట్ నెక్ అయితే చేసాం, చాలా ఉంటాయి. రాంగ్ సైడ్ కూడా చూసారా ఎంత బాగుందో. ఇలా ఫినిషింగ్ అన్నది రావాలి. మోడల్ బ్లౌజెస్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మోడల్స్ అనేవి మన ఛానల్లో మీకు దొరుకుతాయి, వివరంగా చూడొచ్చు.